నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మందిరం కట్టడానికి సహాయంలో వచ్చిన ప్రవక్తలకు దేవుడు ఎన్నో విషయాలను చూపిస్తూ ఉన్నారు కదా. అధికారంలో ఉన్న వారికి, అధికారులుగా ఉండి పాడు చేసిన వారి కొరకు దేవుడు నియమించిన కంసాలులు పనిలోనికి దిగారు. ఆమేన్, ఆమేన్. ఒకటే సిచ్యువేషన్ ద్వారా దేవుడు అందరినీ డీల్ చేస్తారండి. చెప్పండి ఆ మాట. ఒకటే సిచ్యువేషన్ ద్వారా దేవుడు అందరినీ డీల్ చేస్తారు. హల్లెలూయా. చెప్పండి. అందరు చెప్తాం. అందరినీ డీల్ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే జకర్యాకి ఇంకొన్ని విషయాలు దేవుడు చూపిస్తున్నారు. చాలా ప్రాముఖ్యమైన విషయాలను దేవుడు ఇక జకర్యాతో మాట్లాడుతున్నప్పుడు మనం వీటిని గమనిద్దాం. చూడండి, మందిరం, ఈ ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడడానికి ఇక్కడ ఇద్దరు ముఖ్య పాత్రలు వహిస్తున్నారు. ఎవరు? యాజకుడైన యెహోషువాయు, అధికారంలో ఉన్న జెరుబ్బాబెలు. అంతే కదా? అవును, చెప్తావా? అవునా కాదా? అవును, అవును. తర్వాత ఆయన ప్రజలు, మేము ఆయన ప్రజలు అని గుర్తించి తమను తాము వేరుపరుచుకున్న ప్రజలు వీళ్ళే. ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడ్డానికి కూడా వేరుపడవలసిన వారు, వేరుపడుతున్న వారు వీరే. అంటే ఇటువంటి మనసు కలిగిన వారే. ఆటంకములు అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైనాయి అని మనం నేర్చుకున్నాం. అదే రీతిగా వారిద్దరిని కూడా ఎలాంటి ఆటంకాలు వారిని ఆపుతున్నాయి, ఎలాంటి అడ్డులు వారికి వస్తున్నాయి, ఎలా వారి ప్రయాణం ముందుకి కొనసాగకుండా వారు ఎదుర్కొంటున్న ఆటంకాలను ఈరోజు కొంచెం చూద్దాం. ఇద్దరు అని చెప్తున్నప్పుడు యెహోషువకు వచ్చిన ఆటంకం ఎటువంటిది అని మనం జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో చూడగలం. వెళ్దామా? జకర్యా 3వ అధ్యాయం. ఇది మీరు చదువుకోండి, ఇది రాసి పెట్టుకోండి. 1 నుండి ఇంకా 3వ అధ్యాయం మొత్తం 10 వచనాలు ఉన్నాయి. అక్కడి వరకు చదివితే సరిపోతుంది. మళ్ళీ ధ్యానిద్దాం. మనం ఆల్రెడీ దాన్ని ఒకసారి ధ్యానించాం, నాకు గుర్తుంది. కానీ ముఖ్యంగా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టడానికి ముందుగా నించున్న యాజకులైన రాజుల సమూహానికి ఎదురవుతున్న ముఖ్యమైన ప్రాబ్లమ్స్ అండి ఇవి. 1, 3వ అధ్యాయంలో సాతాను ఫిర్యాది అయి కుడిపార్శ్వంలోనే నించుని అలా నేరములు మోపుతూ ఉండడం, అదొకటి. 4వ అధ్యాయానికి వచ్చేసరికి జెరుబ్బాబెలుతో దేవుడు మాట్లాడుతున్నారు. 7వ వచనం మనకి ఈ వచనాలు బాగా
ప్రార్థన చేసేవారు వాడడం మనం వింటూ ఉంటాం తరచుగా. ఒకసారి మొదటి నుంచి 7 వచనాలు చదువుదాం. 4వ అధ్యాయం జకర్యా 4:7 వచనాలు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపములకు 7 వట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు ఒక ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలిన వాడా, ఇది ఏమిటని నాతో మాట్లాడుతున్న దూతను అడిగి తిని, నాతో మాట్లాడుతున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా, నేను నా ఏలిన వాడా, నాకు తెలియదంటే. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలు, నీకు ప్రత్యక్షముగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదువు భూమి నగుదువు. కృప కలుగునుగాక అని చేతులు వేయక అతడు పైరాయి తీసుకొని పెట్టించుము. హల్లెలూయా. దేవుడు మరలా దర్శన రీతిగా మాట్లాడుతున్నారు. ఏం చూపిస్తున్నారు? నిద్రపోతున్న ఒకరిని లేపినట్లుగా లేపడం మనం చూస్తున్నాం. అలా లేపి, నీకేం కనిపిస్తుందయ్యా అని అడుగుతున్నారు. ఏం కనిపిస్తుందట? సువర్ణమయమైన దీపస్తంభం, దాని మీద ఒక ప్రమిద, దీపస్తంభమునకు 7 దీపములు, దీపమునకు 7 గొట్టములు కనబడుతుంది. ఇటువంటి దీపస్తంభం ఎక్కడ చూస్తాం మనం? దేవుని మందిరంలో. ఎక్కడ? ఏ ప్లేస్ లో? పరిశుద్ధ స్థలం. అదే, ఓకే, పరిశుద్ధ స్థలంలో. సో ఇప్పుడు చెప్తున్న విషయాలు ఎక్కడికి సంబంధించినవి అయి ఉండొచ్చు? పరిశుద్ధ స్థలానికి. అది పరిశుద్ధ స్థలానికి సంబంధించిన విషయాలు. అప్పుడు ఏం జరుగుతుందట? 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి పక్క ఒకటి, ఎడం పక్క ఒకటి కనబడుతున్నాయట. 2 ఒలీవ చెట్లు. ఇప్పుడు ఒక్కొక్క దర్శనం అంటే తను చూస్తున్న ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉందండి. ఆ అర్థం ఏంటి అని ఆ రోజు జకర్యాకు అర్థం కావట్లేదు. అప్పుడు అడుగుతున్నారు, నా ఏలిన వాడా, ఇదేంటి అని అడుగుతున్నాడు. గడిచిన వారంలో కూడా మనం నేర్చుకున్నాం. మనం ఏం చూస్తున్నామో, మనం ఎటు వెళ్తున్నామో, ఏ దర్శనాన్ని మనం చూస్తున్నామో మనకు అర్థం కానప్పుడు మనకి చూపిస్తున్న దూతలు కానీ, నడిపిస్తున్న దూతలు కానీ సహకారులై వాళ్ళు మనకి గ్రహింపజేస్తారు. దేవుడు వారిని అందుకే నియమించారు. గ్రహింప చేయడానికి వారు రెడీగానే ఉంటారు. అడగడానికి మనం రెడీగా ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలి? అడగడానికి రెడీగా ఉండాలి. నాకు అర్థం కాలేదు కదా,
అని మనుష్య రీతిగా మనం అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోతాం. మనం అలా చేయొద్దు. మనం అటువంటి గుంపు కాదు. నీకు అర్థం కాలేదా? కొంచెం వెయిట్ చేసి దేవుని దగ్గర కనిపెట్టు. దేవుడు దాని అర్థం ఏంటో నీకు కూలంకషంగా చెప్తారు. చెప్పకపోయినా ఎటు నడవాలో నీకు తెలియజేసి ఇదిగో ఇది అని చూపిస్తారు. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, మా చుట్టూ జరుగుతున్న అనేక పరిస్థితులు, మా చుట్టూ చూస్తున్న అనేక సంగతులు, ఇవి ఎందుకు ఇలా అవుతున్నాయని మాకు అర్థం కావట్లేదయ్యా. కానీ నమ్మదగిన వాడా, మాతో మాట్లాడయ్యా. ఇదేంటి నీకు అర్థం కావట్లేదా అని ఆ రోజు దానియేలుకి గ్రహింపచేశారు కదా. ఇదిగో ఈ రోజు జకర్యాకి గ్రహింపచేస్తున్నారు కదా. అయ్యా, ఈ రోజు మాకును గ్రహింప చేయండి అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన అంశములు చేసేటప్పుడు ఈ పాయింట్ మనం ప్రార్థనలో చేద్దాం. ముందుకు వెళ్దాం. అలా అడిగినప్పుడు దూత తెలియజేస్తున్నారండి. ఇదిగో ఏమంటున్నారంటే, సూపర్ న్యాచురల్ థింగ్స్ సూపర్ న్యాచురల్ గా అర్థం చేపిస్తేనే మంచిది. అర్థమైందా? ఒక మాట చెప్తాను చూడండి. కొన్నిసార్లు మనం ఇంజెక్షన్స్ ఇస్తాం కదా. ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు అంటే మెడికల్ వాళ్ళు ఎక్కువే ఉన్నారు కనుక ఆలోచన చేస్తారని చెప్తున్నాం. స్టెరైల్ గా ఉన్న ఇంజెక్షన్స్ మనం స్టెరైల్ గానే లోపలికి పంపించడానికి ప్రయత్నం చేస్తాం. అవునా? అవునా? మనం బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఏవి కూడా అవాయిడ్ చేయడం కోసం ఆ బాటిల్లో ఉన్న స్టెరైల్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో దాన్ని అలాగనే మాక్సిమం 5 సెట్లో నుంచి ఎక్కడ కూడా వేరే ఎక్స్పోజర్ లేకుండా డైరెక్ట్ వెయిన్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఎన్ని అసెప్టిక్ టెక్నిక్స్ వాడతామండి కదా. ఇప్పుడు ఇంకొక యాంగిల్ లో కూడా చెప్పుకుందాం. వండి పెట్టిన మంచి కడిగి వండి పెట్టిన మంచి ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని డస్ట్ కడగకుండా అసలు బాగలేని ఒక ప్లేట్ లో పెట్టి సర్వ్ చేస్తామా? కడుపులోకి పంపిస్తామా? నిద్రపోతున్న వారు లేవండి, పంపిస్తామా? పంపించాం. ఎలా ట్రై చేస్తాం? డైరెక్ట్ గా ఆ సర్వింగ్ బౌల్లో నుంచి ప్లేట్ లోనికి వచ్చి అది డైరెక్ట్ గా కడిగిన చేతులతో నోట్లోనికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. అదే విధంగా సూపర్ న్యాచురల్ థింగ్స్ ఏవైతే దేవుడు జరిపిస్తున్నారో వాటిని అలాగనే గ్రహింప చేయడానికి ప్రయత్నం చేయడం మంచిది. అది నోట్లో నుంచి కడుపులోకి తింటున్నప్పుడు క్లీన్ గా ఎలా ట్రై చేస్తాము, డైరెక్ట్ గా బ్లడ్ లైనింగ్ లోనికి పంపించేటప్పుడు ఆ క్లెన్లీనెస్ ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. 2 ఎగ్జాంపుల్స్ చూసాం కదా. అవునక్క, పెరుగుతుంది. 2 ఎగ్జాంపుల్స్ చూసాం. ఒకటి స్టెరైల్ గా ఉన్న ఒక ఇంజెక్షన్, ఇంకొకటి క్లీన్ గా ఉన్న ఫుడ్ పార్టికల్స్ కానీ ఫుడ్ మెటీరియల్ కానీ లోపలికి పంపించే పద్ధతిని మనం చూస్తాం. అదే రీతిగా కొన్ని దైవికమైన విషయాలు, దైవికమైన ప్రణాళికలు డైరెక్ట్ గా మనకి అర్థం అవడం కోసం దేవుడు అలాంటి టెక్నిక్స్ వాడతారు. అందుకే అపవిత్రత అనే ఏ మలినము లేదా ఏది కూడా తాకకుండా, ఏది కూడా తాకి దానిని డిస్టర్బ్ చేయకుండా, పాడవకుండా దేవుడు అలాంటి ఒక క్లోజ్డ్ అసెట్ లో కొన్ని పనులు కానిస్తారు, కానీ గ్రహింప చేస్తారు. దానికి సహకారులుగా ఉన్నవారే దూతలండి. హల్లెలూయా. కొన్ని స్టెరైల్ గా అర్థమైనట్లుగా, కొన్ని డైరెక్ట్ గా అర్థమవలసిన విషయాలు ఉంటాయి, కొన్ని
పర్వాలేదు, కొంచెం క్లీన్ గా, అంటే నార్మల్ వాటర్ తో కడిగిన ప్లేట్స్ లో కూడా పెట్టుకొని నార్మల్ గా చేతులు కడుక్కొని తింటున్న విషయాలు కూడా ఉంటాయి. ఇది కొంచెం అర్థం చేసుకుందాం. ఓకే, అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ భాగం ఎటువంటిదయ్యా అంటే ఇది ప్యూర్ గా స్టెరైల్ టెక్నిక్. చెప్పండి, ఇది ఎటువంటిది? ప్యూర్ గా స్టెరైల్ టెక్నిక్. ఆ, ఇది ఉట్టిగా చేతులు కడుక్కొని ఇలా ప్లేట్ కడుక్కొని అలా తిని అలా అది ఓన్లీ క్లీన్ గా అవుతున్న విషయాలు అంతే. అలాంటిది కాదు ఇది. ఇది పూర్తిగా అసలు డైరెక్ట్ గా ఆ మెడిసిన్ అలా లోపలికి బ్లడ్ లైన్ లో కలుస్తుంటే ఎలా ఉంటుందో అలా ఆత్మ విషయాలు డైరెక్ట్ గా ఆత్మలోనికి చేరవలసిన విషయాలు ఇవి. హల్లెలూయా. ఎంతమంది గ్రహిస్తున్నారు? గ్రహిస్తున్నామ్మా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో అందుకే ఆత్మకి ఆకలి పుట్టాలి. చెప్పండి ఆ మాట. ఆత్మకి ఆకలి పుట్టాలి. ఆత్మకి ఆకలి పుట్టాలి. మనిషికి అవసరత పెరగాలి. చెప్పండి ఆ మాట. మనిషికి అవసరత పెరగాలి. మనిషికి అవసరత పెరగాలి. ఆమేన్, 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 ఆమేన్. అప్పుడు దేవుడు డైరెక్ట్ గా వాటిని గ్రహింపచేస్తారన్నమాట. అయితే ఇక్కడ కూడా అటువంటి సిచ్యువేషనే జరుగుతుందండి. చూస్తున్న దర్శనం అర్థం కావట్లేదు, ఇది ఏంటి అని అడుగుతున్నప్పుడు దూత ఇదేంటో నీకు చెప్తానని చెప్పి డైరెక్ట్ గా ఆ స్టెరైల్ గా మనం కొన్ని ఎలా అయితే ఇంజెక్ట్ చేస్తామో అలా డైరెక్ట్ గా అందులో ఉన్న మీనింగ్స్ ని, అందులో జరగబోతున్న వాటిని ఇప్పుడు దూత చెప్తున్నారు. సూటిగా ఏం చెప్తున్నారు? చూడండి, నాతో చేస్తున్న సంగతులు ఏమని చెప్తున్నారు? జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. ఏంటంట ఈ వాక్కు? ఎవరి కోసం? జెరుబ్బాబెలు కోసం. ఓకే, ఏంటంట ఆ వాక్కు అంటే ఇది శక్తి చేత కాదు, బలము చేతనైనా కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చెను. ఒక మాట, సైన్యములకు అధిపతి అగు యెహోవా నామంలో వస్తే అనేక యుద్ధాలు జరుగుతాయని మనం నమ్మాం. అవునా? ఇప్పుడు ఆయన ఆత్మ ద్వారానే జరుగుతాయి అని చెప్తున్నప్పుడు ఇది ఆత్మీయ యుద్ధం. హల్లెలూయా, హల్లెలూయా. గ్రహించండి దయచేసి, ఇది ఎటువంటి యుద్ధం? ఇది ఆత్మీయ యుద్ధం. ఆత్మీయ యుద్ధం అంతేకాదు, ఇది పరిశుద్ధ స్థలమునకు సంబంధించిన యుద్ధం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆవరణంలో ఉన్న యుద్ధం వంటిది కాదు. ఇది పరిశుద్ధ స్థలంలో ఒక యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో అటువంటి యుద్ధం ఇది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇదిగో కొన్నిసార్లు ఆటగాళ్ళు మనకి చూస్తాం, ఈ జిల్లా పరిషత్ లెవెల్లో, తర్వాత స్టేట్ లెవెల్లో అంతా గెలిచి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లోకి ఎంటర్ అయ్యారనుకోండి, యుద్ధం లెవెల్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది. పెరిగింది. వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ, ఎస్కార్ట్స్ కానీ, సెక్యూరిటీ కానీ అన్ని పెరుగుతాయి తగ్గుతాయా? పెరుగుతాయి. ఆట లెవెల్లో బాధ్యతలు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి. అన్ని పెరుగుతాయి. అదే రీతిగా ఇప్పుడు ఉన్న లెవెల్ కూడా పెరిగింది నానా, అన్ని ఏరియాల్లో.
అటు అటు బాధ్యత పెరిగింది, ఇటు పోరాటం పెరిగింది, ఇటు విజయం కూడా గొప్పదే దొరుకుతుంది. దేవుడు ఇస్తున్న వాక్కు ఏంటి అంటే, ఇది నా ఆత్మ చేత జరుగును. ఎందుకు ఆ మాట అంటున్నారంటే, అపోజిషన్ లో వచ్చేది కూడా ఎవరు? ఆత్మలే. అపోజిషన్ లో వచ్చేది ఎవరు? అపోజిషన్ లో వస్తుంది ఎవరండి? ఆత్మలే. చెప్పండి, ఎవరు? ఆత్మలు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దీనిని జయించుతారు. ఆమేన్. ఆమేన్. ఇది ఆయన తన ఆత్మ చేత జరిగించబోతున్నారు. ఆమేన్. ఆమేన్. ఇది మనుషుల వల్ల జరిగేది కాదు. ఇది 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 ఏదో ఒక శక్తి వల్లనో, శక్తి చేతనో, లేదా ఇది మనుషుల బలము చేతనో, కాయబలం చేతనో జరుగుతున్నది, జరగవలసినది కాదండి. ఇది ప్యూర్ గా దేవుని ఆత్మ చేత జరగవలసిన ఒక కార్యం ఇది. అండ్ దేవుడు దీన్ని పూర్తిగా టేక్ ఓవర్ చేస్తున్న యుద్ధం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడే టేక్ ఓవర్ చేస్తున్న యుద్ధం. చెప్దామన్నమాట. దేవుడే టేక్ ఓవర్ చేస్తున్న యుద్ధం. హల్లెలూయా. ఏం జరుగుతుందట? ఏం చెప్తున్నారు? గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వాగుదువు. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడుతున్నారు, మీతో కూడా మాట్లాడుతున్నారని నమ్ముతున్నాను. హల్లెలూయా. గొప్ప పర్వతమే కావచ్చు, కానీ జెరుబ్బాబెలునకు అడ్డంగా వచ్చి పనిని ఆటంకపరచుటకు నువ్వు ఏమాత్రపు దానవు. అంతే కదా? అదే మాట కదా ఉంది. చూడండి, ఏం చెప్తున్నారు? నీవు చదును భూమి వాగుదువు. పలకండి ఆ మాట. నీవు చదును భూమి వాగుదువు. పలకండి, పలకండి. ఏమవుతుందట? నీవు చదువును భూమి ఆగుదువు. స్తోత్రం. ఒక పర్వతం అయితే అడ్డగించుట సాధ్యం. పర్వతంగానే వచ్చినా సరే అది దేవుని ఆత్మ చేత అది అది ఓడించబడుతుంది. అది ఎలా మారబోతుందంటే అది చదును భూమి అయిపోతుంది. అది అప్పుడు జెరుబ్బాబెలు దాని మీద నుండి స్టెప్ చేసి నడుచుకుని వెళ్ళొచ్చు కదా. హల్లెలూయా. ఒక గొప్ప పర్వతం అయితే దాన్ని ఎక్కడం కష్టం, కానీ అది చదును భూమి అయిపోతే దాన్ని దాటి వెళ్ళట సాధ్యం కదండి. అవును. ఈ అడ్డంగా వచ్చిన పర్వతం చదును భూమి అవ్వబోతుంది. ఆమేన్. 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 ఎందుకంటే జెరుబ్బాబెలును అడ్డగించుటకు దేవుడు దానికి అనుమతి ఇవ్వలేదు. అడ్డంగా వచ్చిన చదును భూమి అవ్వడానికే వస్తుంది. ఎందుకో తెలుసా? అక్కడ యుద్ధం చేస్తుంది జెరుబ్బాబెలు కాదు, జెరుబ్బాబెలు పక్షంగా ఉన్న సైన్యములకు అధిపతిగా ఉన్న యెహోవా. హల్లెలూయా. అండ్ ఆయన వాక్కు ఇస్తున్న మాట ఏంటి అంటే, అది శక్తి చేత కాదు. నువ్వు శక్తితో ఆ పర్వతాన్ని పడగొట్టలేవు నాన్న. నువ్వు బలము చేత ఆ పర్వతాన్ని పడగొట్టలేవు. కానీ ఆయన ఆత్మ ద్వారా ఇదంతా జరుగుతుంది. చూస్తూ ఉండు. హల్లెలూయా. వాక్యము సజీవమై బలము గలదై వాక్యపు నెరవేర్పులో నడుస్తున్న
ఆ శక్తి లెవెలే వేరు. ఆమేన్. ఆమేన్. దేవుడు తన ప్రవక్తలైన వారికి చెప్పకుండా ఏది చేయట్లేదండి. ఆమేన్. నేను ఎంతో ఎంతో దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకు అంటే దేవుడు మనకి చెప్పిన మాట ఒకటి ఉంది. ఇది గడిచిన సంవత్సరమే అనుకుంటున్నా ఎండింగ్ లో ఈపీటీ అంటే కేవలం ఎస్ఎఫ్ఏ టీం మాత్రమే కాదు, ఇది ఈస్ట్ ప్రాఫిట్స్ టీం అని. ఆమేన్. 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 నమ్మి పరిశుద్ధ స్థలంలోను అతి పరిశుద్ధ స్థలంలోను ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు దేవునితో ఒక సన్నిహిత ఆ సంబంధంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఆ కాంటాక్ట్ లైన్ లో ఉండండి. ఎప్పుడు కూడా కాన్ఫరెన్స్ లైన్ లో ఉందాం. అప్పుడు మనకి దేవుడు అనేక సంగతులు అలా చెప్తూ ఉంటారు. ఇదిగో ప్రవక్తలైన వారికి దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తూ ఉంటారు. అటువంటి ధన్యత మనం పోగొట్టుకోవద్దు. చెప్పండి, నేను పోగొట్టుకోను అని. నేను పోగొట్టుకోను. అదే అదే అటువంటి తీర్మానంతో ముందు కదులుదాం. ప్రతి గొప్ప పర్వతం కూడా చదును భూమి అయి మారబోతుంది. ఆమేన్. ఆమేన్. నమ్మి అడుగులు వేద్దాం. దాని మీద నుండి మనం నడవబోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.